ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నమస్కారం అండి అందరికీ, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనము చెప్పుకునేది మరుగుమందు గురించి. దీని గురించి చెప్పుకునే ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదము. అయితే ఈ మరుగుమందు అంటే ఏంటిది, ఈ మరుగుమందు అంటే ఏంటిది కూడా చాలామందికి తెలియదు. ఈ మరుగుమందు అంటే ఒకళ్ళు మన మాట వినని వారు, ఎంత మొండివారైనా, ఎంత గట్టివారైనా, ఏ విధంగా ఉన్నా సరే, మన మాట వినని వారు మన మాట వినే విధంగా మార్చుకోవడానికి ఉపయోగించేదే మరుగుమందు. ఈ మరుగుమందు 2 రకాలు ఉంటుంది. ఒకటి తినే తాగే దాంట్లో కలిపి పెట్టేది, అది పౌడర్ రూపంలో ఉంటుంది. పౌడర్ టైప్లో మనం ఆకులను ఎండబెట్టి దాన్ని పౌడర్ టైప్ చేసి ఇస్తాము. ఇంకొకటి బట్టలకు, చెప్పులకు, వంటికి, తలకు, శరీర భాగాలకు ఎక్కడైనా సరే పూసేది, అంటే లిక్విడ్. ఇప్పుడు మనం వీడియోలో చూడండి, ఈ లిక్విడ్ మనము పూసేదన్నమాట. ఈ 100% గ్యారంటీ తోటి ఇస్తాం మనం. చాలామంది ఫోన్ చేసి ఏమంటున్నారంటే, ఇది మనం పూసిన తర్వాత ఏమైనా కనబడుతుందా అని చెప్పేసి, ఏదైనా కలర్లో కనబడుతుందా అని అంటున్నారు. కానీ చూడడానికి మాత్రమే ఈ కలర్ ఉంటుంది. మనం దేని మీద పూసినా కానీ చేసినా కానీ కనబడదు. కావాలని నా చేతి వేళ్ళ మీద చూడండి ఒకసారి. ఇగో చూడండి, ఇట్లా స్పూన్ మీద జారిపోతున్నట్టు మామూలుగా జారిపోతుంది తప్ప కనబడదు. మనం ఇచ్చే ఈ మరుగుమందు 100% గ్యారంటీతో ఇస్తున్నాము. పూర్తి వివరాల కోసం గురుగారి నెంబర్ ఇచ్చాము, సంప్రదించండి. అయితే ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే, భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు వస్తూ ఉన్నా, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోయినా, లేకుంటే తాగి వచ్చి భార్యను హింసిస్తూ, పని చేయకుండా, మాట వినకుండా అనుమానించి ఇబ్బంది పెడుతూ ఉన్న వాళ్ళకు కానీ, లేకుంటే భార్య వేరొకళ్ళతోటి సంబంధం పెట్టుకొని భర్త మాట వినకపోయినప్పుడు కానీ, లేకుంటే ప్రేమించిన వారు మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని వదిలేసిన వారికి కానీ, లేకుంటే ఇవాళ రేపు ఏంటంటే పిల్లలు కూడా మాట వినట్లే, చెడు దోస్తానం చేసి వినట్లే. అలాంటి పిల్లలకు కానీ, లేకుంటే అత్తాకోడళ్ళ మధ్య, ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే, మన మాట వినని ఎవరికైనా సరే మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ మరుగుమందును ఉపయోగించవచ్చు. ఇది మంచికి మాత్రమే ఉపయోగించండి. తప్పకుండా సబ్స్క్రైబ్